నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం ఇండియాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో మీరు కువైట్ నుంచి ఇండియాకు మీ కుటుంబానికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి ఇన్సూరెన్స్ మరియు డాక్యుమెంట్ మరియు అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ లేవు. ప్యాకింగ్ ఉచితం. అలాగే మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్కు మనం చూసుకుంటే కువైట్లో భర్త ఉంటే ఇండియాలో భార్య ఉంటుంది, ఇండియాలో భార్య ఉంటే కువైట్లో మనం చూసుకుంటే భర్త ఉంటాడనమాట. ముఖ్యంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే, కానీ మీ యొక్క భార్యలపైన నమ్మకం ఉంటేనే మీరు కువైట్కు రండి, మీ భర్తలపైన నమ్మకం ఉంటేనే కువైట్కు రండి, అలాగే మీ భార్యలపైన నమ్మకం ఉంటేనే మీరు కువైట్కు పంపించండి. ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు జరిగాయి అన్నమాట. ఎందుకంటే కానీ చాలా వరకు కడపలో కూడా 2 సంఘటనలు జరిగాయి అన్నమాట. కడప కానీ, లేకపోతే తూర్పుగోదావరి జిల్లా కానీ, తెలంగాణలో కానీ, అలాగే దుబాయ్ గల్ఫ్లో పనిచేసేవారు కానీ చాలా వరకు భార్యల మీద అనుమానం పెంచుకొని కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి వచ్చి వాళ్ళతో గొడవపడి వాళ్ళనైతే చంపివేస్తూ ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కానీ ఒక మహిళ ఇండియాలో నివసిస్తూ ఉంటే కానీ, భర్త కువైట్ కానీ గల్ఫ్ దేశాల్లో ఉంటే కానీ, పక్కన ఉన్న మగవారు ఎవరైతే ఉన్నారో, మొగుడు కువైట్లో ఉన్నాడో, ఏమి చేస్తూ ఉందని చెప్పేసి ఆమె మీదే నిఘా పెడుతూ ఉంటారన్నమాట. ఏదైనా ఒక మగవాడితో మాట్లాడడం కానీ, ఫోన్లు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే కానీ వెంటనే ఫోన్ చేసి చెప్పిస్తూ ఉన్నారు, నీ భార్య ఇలా ఉండాలి, ఒక మగవారితో మాట్లాడుతూ ఉండాలి, బయటికి పోతే పద్దన పోతే సాయంత్రం వరకు రావడం లేదు. ఇలా రకరకాలుగా అయితే మనం చూసుకుంటే నిందలైతే వేస్తూ ఉన్నారు. కువైట్లో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలియదు అనమాట. ఎందుకంటే కానీ అక్కడ ఏదైనా ఇక్కడ జరిగిందని తెలిసినప్పుడు ఆ యొక్క భర్త ఎవరైతే ఉన్నాడో అతను ఇంకా ఆగ్రహావేశాలకు లోనైపోతాడో, అది మనసులో పెట్టుకొని అక్కడ నుంచి ఇండియాకు వచ్చి నేరుగా చంపివేయడం కానీ, గొడవలు పడడం కానీ, కొట్టడం కానీ, తిట్టడం ఇలా చాలా ఎక్కువైపోతూ ఉన్నాయన్నమాట. నేను ఒకటే చెబుతూ ఉన్నాను, మీ భార్య మీద మీకు నమ్మకం ఉంటే తప్పుడు మాటలు కానీ, చెప్పుడు మాటలు కానీ ఎవ్వరూ వినకండి. మీరు డైరెక్ట్గా వచ్చి చెక్ చేసుకోండి. ఓ ఇలాగ నా భార్య ఇలా చెప్పాడు కదా, వచ్చిన తర్వాత మీరు ఆది నిదానంగా మొత్తం అయితే చెక్ చేసుకొని ఎంక్వైరీ చేసుకొని ఆ తర్వాత మీకు నచ్చలేదు విడాకులు ఇచ్చేయండి. దయచేసి విడాకులు ఇచ్చేయండి, కానీ చంపడం కానీ లేకపోతే మీరు చచ్చిపోవడం కానీ ఇటువంటివి చేయకండి. అలాగే చాలామంది భార్యలకు కూడా చెబుతూ ఉన్నాను, ఇండియాలో ఉన్న వాళ్ళు భర్తలు కువైట్లో ఉంటే కానీ వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకొని ఉంటారని చెప్పేసి మీకు అపనమ్మకం ఉంటే కానీ మీ యొక్క భర్తలను దయచేసి కువైట్కు పంపించద్దండి. అలాగే చాలామంది భర్తలకు కూడా చెబుతూ ఉన్నాను, మీరు ఇండియాలో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు, భార్యను కువైట్కు పంపిస్తారు, భార్య వచ్చేసి కువైట్లో ఇటువంటి పనులు చేస్తూ ఉందని చెప్పేసి మన బంధువర్గాలు కానీ, స్నేహితులు కానీ ఫోన్ చేసి చెబుతూ ఉంటారన్నమాట. అటువంటి అపనమ్మకం ఉన్నప్పుడు పంపించకండి అన్న. ఇద్దరు కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉంటూ కలోగంజు తాగి బ్రతకండి, కానీ ఏదో ఇంకా డబ్బు ఎక్కువగా సంపాదించాలి, కష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి దేశానికి వస్తూ ఉంటే ఇటువంటి అనుమానం అనే పెనుభూతం వల్ల సంసారాలు కూలిపోతూ ఉన్నాయి, పిల్లలు అనాథలు అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరి మాటలు నమ్మకండి. నీ భార్య మీద నీకు నమ్మకం ఉండాలా, నీ భర్త మీద నీకు నమ్మకం ఉండాలా. చెప్పుడు మాటలు విన్నారంటే కానీ సంసారాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నిజంగానే మీ భర్త కానీ భార్య కానీ తప్పు చేస్తే కానీ దాన్ని చట్టపరమైన మార్గాల ద్వారా ఆ యొక్క సమస్యను పరిష్కరించుకొని ఆమెకు విడాకులు ఇవ్వడము, అతనికి విడాకులు ఇవ్వడము చేసుకోండి. కానీ దయచేసి చచ్చేంత వరకు, చంపేంత వరకు ఎవరూ వెళ్ళవద్దని చెప్పి మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.